హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడగలరు. నేను వెబ్‌సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు INCET 01/2025 మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి లాగిన్ అలాగే పాస్వర్డ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇలా కాకుండా మనకి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు క్లిక్ హెడ్ టు న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మనకి అప్లికెంట్స్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి, తర్వాత మీ మొబైల్ నెంబరు, దాని తర్వాత శ్రీ గాని శ్రీమతి ఏదైతే మీ సాల్యుయేషన్ ఏదైతే ఉందో అది, అలాగే నెక్స్ట్ ఫాదర్ నేము, సేమ్ ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిడిల్ నేమ్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ నేము 2 సార్లు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ 10th క్లాస్‌లో ఎలాగైతే ఉందో అలాగే మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ఫాదర్ నేము, తర్వాత మీ మదర్ నేము, తర్వాత జెండరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. యూ హావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్. వి ఆర్ సెంట్ యువర్ కన్ఫర్మేషన్ లింక్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ప్లీజ్ క్లిక్ అండ్ లింక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. సో, మీకు మెయిల్‌కి ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి వెరిఫై అయితే చేయగలరు. సో, ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో, రిజిస్ట్రేషన్ మీకు మెయిల్‌కొచ్చిన మెసేజ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ అయితే యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, మీ మెయిల్‌కొచ్చిన జీమెయిల్‌కి ఏదైతే మెసేజ్ వస్తుందో దాని మీద మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని ఒక ఐకాన్ అయితే రావడం జరుగుతుంది. సో, క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబరుకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయితే అవ్వగలరు. సో, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వగలరు. సో, లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు పేజ్‌లోని గ్రూప్ బి పోస్టులు ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఇక్కడ అప్లై నౌ అని ఆ పోస్ట్ మీద మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసే ముందే ఒకసారి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చెక్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై చేసుకోగలరు. ఇక్కడ అన్ని పోస్టులకి మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రూప్ బి పోస్టులకి, ఛార్జ్‌మెన్ పోస్టులకి ఇక్కడ మొత్తం ఈచ్ పోస్ట్‌కి మీరు అప్లై సెపరేట్‌గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ సి ట్రేడ్స్‌మెన్ పోస్టులకు కూడా ఇక్కడ సెపరేట్‌గా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో, మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయగలరు. నేను ఇక్కడ ముందుగా చూసుకుంటే ట్రేడ్స్‌మెన్ మీద అయితే నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ట్రేడ్స్‌మెన్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎసెన్షియల్ మనకి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతో పాటు ఐటీ అయితే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ దీనికోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడగలరు. సో, ఇవంతా మనం ఒకసారి రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ ఓపెన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు టాప్‌లో చూసుకుంటే మనకి మన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొన్ని క్వెషన్స్ ఇక్కడ మనకి అప్లికేషన్‌లో అయితే అడగడం జరుగుతుంది. సో, ఫస్ట్‌గా చూసుకుంటే డూ యూ హావ్ ఆధార్ కార్డ్ ఉంటే మీరు ఎస్ అని లేదంటే నో అని పెట్టగలరు. సో, ఆధార్ కార్డు ఎస్ అని పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కాలమ్‌లో మీరు 2 సార్లు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే రిజిస్ట్రేషన్‌లో మీ నేము, లాస్ట్ నేమ్ ఇచ్చారో సో, అదే పేరు మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జెండర్ మీరు రిజిస్ట్రేషన్‌లో ఇచ్చినట్టే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూసుకుంటే హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ మీరు పేరు ఎప్పుడైనా మీరు చేంజ్ చేసుకుంటే ఎస్ అని లేదంటే ఇక్కడ నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, చేంజ్ చేస్తే మీకు ఏదైతే మీరు నేమ్ కొత్తగా చేంజ్ చేసుకున్నారో ఆ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేయకపోతే ఏమీ లేదు, ఇది నో మీద మీరు పెట్టగలరు. నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ చూసుకుంటే మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. నేను ఇది మీకు శాంపుల్‌గా చూపిస్తున్నానండి. అందుకే మీకు ఇక్కడ ఇలా కనబడుతుంది. నెక్స్ట్ మన కేటగిరీ మీరు ఏ రిజర్వేషన్‌కి అగైన్స్ట్‌గా మీరు అప్లై చేస్తారో ఆ కేటగిరీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేట్ మీకు అప్లోడ్ అయితే అడగడం జరుగుతుంది. సర్టిఫికేట్ సైజ్ మనకి 50 నుంచి 500 కేబీ మధ్యలో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో, ఇన్ కేస్ మీరు ఇక్కడ జనరల్ పెడితే ఎటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. కానీ జనరల్ కాకుండా మీరు వేరే ఏ కేటగిరీ పెట్టినా, ఏ కేటగిరీ నుండి మీరు అప్లై చేసినా మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు.
అలాగే నెక్స్ట్ మనకి సేమ్ అదే మనకి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని ఇక్కడ అడుగుతుంది. సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో. నెక్స్ట్ డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే ఎస్ లేదంటే నో. లేదా ఎవరైతే ఇందులో మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మినిమం 3 years కంటిన్యూస్ సర్వీస్ ఉందో వాళ్ళు ఎస్ పెట్టగలరు. సో ఎస్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో పెడితే మీకు ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ పెట్టగలరు, అలాగే కాకపోతే నో పెట్టగలరు. సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. సో డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో వాళ్ళకి 10th class సర్టిఫికేట్ మీకు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది యాజ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద. అలాగే నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఒక ఫోటో, మీ ఫోటో ఇక్కడ 20 KB మినిమం, అలాగే మ్యాక్సిమం 100 KBలోను మీకు ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అయితే చేయగలరు. సో మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆధార్ కార్డ్ నెంబరు మీరు ఎంటర్ చేసిన తర్వాత, అలాగే మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే ఎస్ అని లేదంటే నో అని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. అలాగే మీ మెరిటల్ స్టేటస్, దాని తర్వాత మీ కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. సో మీరు జనరల్ కాకుండా వేరే ఏ కేటగిరీ అప్లై చేసినా మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీకు 50 KB మినిమం ఉండాలి, 500 KB మ్యాక్సిమం మనకు ఉంటే అప్లోడ్ అయితే అవుతుంది. సో సర్టిఫికేట్ మనకి PDF ఫార్మాట్లో మాత్రమే ఉండాలి, అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే డిసేబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే ఎస్ అని లేదంటే నో. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ పెట్టుకుంటే మీరు ఎన్ఓసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో పెట్టుకుంటే ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇక్కడ పెట్టుకోగలరు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయగలరు. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ డేట్ యాజ్ ఆఫ్ టుడేకి మీకు మీ ఎన్ని సంవత్సరాలు మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీ 10th class సర్టిఫికేట్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ఇక్కడ మీరు 10th class సర్టిఫికేట్ యాజ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫోటోగ్రాఫ్, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీ సిగ్నేచర్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ నేషనాలిటీ, మీరు నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ మీ రిలీజన్, మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ మోల్స్ మీ 10th class సర్టిఫికేట్లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఆ మోల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు చూసుకుంటే చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏ కమాండ్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సేమ్గా అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మీరు ఇండివిజువల్గా సపరేట్గా మీరు ఇక్కడ చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెస్టర్న్ నావల్ కమాండ్ మీకు ముంబైలో ఉండడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే సదరన్ నావల్ కమాండ్ కొచ్చిలో. నెక్స్ట్ మనం చూసుకుంటే అండమాన్ నికోబార్. ఈ 3 ప్రిఫరెన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్కి 2 ఒకటే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ డిఫరెంట్ చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్ అని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా డిఫరెంట్ ఈ 3 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిఫరెంట్ ప్రిఫరెన్స్లోని. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఏదైతే మీకు కన్వీనియంట్గా ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. సో ఫస్ట్ నేను ఇక్కడ వెస్టర్న్ నావల్ కమాండ్ ముంబై సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సదరన్ నావల్ కమాండ్కి వచ్చి దాని తర్వాత అండమాన్ నికోబార్ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మోల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ మీద అయితే క్లిక్ చేయగలరు. సో అడిషనల్ డీటెయిల్స్ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో క్యాప్చర్ మనకి పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసాం, అడిషనల్ డీటెయిల్స్. ఇప్పుడు ఫోటో క్యాప్చర్ మీరు ఆన్లైన్లో లైవ్లో మీరు ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లిక్ హ్యాడ్ టు క్యాప్చర్ ఫోటో 1, ఫోటో 2, ఫోటో 3, ఫోటో 4. సో టోటల్ మీరు 4 ఫొటోస్ ఇక్కడ మీరు క్యాప్చర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటో మీరు క్యాప్చర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫోటో క్యాప్చరింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ అడ్రస్, మీ టెంపరీ అడ్రస్, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ అడ్రస్ కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అడ్రస్ లైన్ 1, లైన్ 2లో మీ అడ్రస్, దాని తర్వాత మీ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, అలాగే డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే
సిటీ నేమ్, మీ సిటీ నేమ్, మీ పిన్ కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేమ్ మీది ఏదైతే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఉందో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ మీకు పేస్ట్ అయితే అవడం జరుగుతుంది. సో డిఫరెంట్ అయితే మీరు డిఫరెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సేవ్ అయితే చేయగలరు. సో అడ్రస్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అని మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ సో ట్రేడ్స్ మ్యాన్ పోస్ట్కి నేను ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి నేను ఇక్కడ ఈ పోస్ట్కి అయితే మీరు ఎగ్జాంపుల్గా అప్లై చేయడం జరుగుతుంది. సో ట్రేడ్స్ మ్యాన్ పోస్ట్కి మనకి ఎసెన్షియల్గా మనకి 10th క్లాసు అలాగే ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ రెగ్యులర్ ట్రేడ్స్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ట్రేడ్స్ నేను అనెక్సర్ 1లో కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది నేను ప్రీవియస్ వీడియోలో. సో మీకు అదే ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది, డూ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ది సెలెక్టెడ్ పోస్ట్. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఎవరికైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో ఎస్ పెట్టగలరు, నో పెట్టుకుంటే మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడిగారో ఇది ఖచ్చితంగా మీకు ఉండాలి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగలరు. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లోని మీకు 10th క్లాస్ ఫస్ట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాలంలోని 10th ఎంటర్ చేసిన తర్వాత మీరు 10th ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో 10th మీద క్లిక్ చేసి దాని తర్వాత మీ బోర్డు, దాని తర్వాత మీ ఏదైతే యూనివర్సిటీ కానీ బోర్డు కానీ ఉందో బోర్డు, ఏ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, సో ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేటు, అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ నెంబరు అలాగే టైప్ ఆఫ్ ఎవల్యూషన్ మీరు జీపీఏలో పాస్ అయ్యారా లేదంటే మార్క్స్ పర్సంటేజ్ ద్వారా పాస్ అయ్యారా అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిజిపిఏ కాదు, పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో పర్సంటేజ్ క్లిక్ చేసుకోగలరు. జీపీఏ ఎవరైతే ఉన్నారో జీపీఏ మీద సెలెక్ట్ చేసుకోగలరు. సో నేను ఇక్కడ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో పర్సంటేజ్ మీద చూసుకుంటే మీరు మార్క్స్ అప్టైండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ మొత్తం క్వశ్చన్ పేపర్ ఎన్ని సబ్జెక్టులు ఉంటే ఎన్ని మార్క్స్కి మీరు ఎగ్జామ్ అయితే రాశారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మార్క్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్ అనేది మీకు సర్టిఫికేట్లు అయితే మెన్షన్ చేసి ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. దాని తర్వాత మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడ 10th మీరు ఎంటర్ చేశారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు పీడిఎఫ్ ఫైల్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం కంప్లీట్ చేసి మీరు యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఐటీఐ ఎంటర్ చేస్తున్నాం. ఐటీఐ దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడ్స్ మొత్తం 62 ట్రేడ్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు కార్పెంటర్స్ చాలా ట్రేడ్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ నేను ట్రేడ్స్ లిస్ట్ అనెక్సర్ 1లో మీకు సపరేట్గా టీఎంఎం పోస్టులకి ఏ ట్రేడ్స్ ఎలిజిబుల్ అని మీకు చేయడం జరిగింది. సో మీరు ట్రేడ్స్ ఇక్కడ చెక్ చేసుకోగలరు, మీ ట్రేడ్ ఉందో లేదో అనెక్సర్ 1లో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోగలరు. సో నేను నార్మల్గా ఫిటర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీ యూనివర్సిటీ బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ పేరు అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కాలేజ్ పేరు ఏదైతే ఉందో కాలేజ్ పేరు కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు, లేదంటే మీ యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీ లేదా బోర్డు అయితే బోర్డు మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. సో ఇక్కడ నేను కాలేజ్ పేరు అయితే నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో ఆ డేట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ నెంబరు నేను శాంపుల్గా మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ మీకు సర్టిఫికేట్లో జీపీఏ పాస్ అయ్యారా లేదంటే పర్సంటేజ్ మార్క్స్ ద్వారా మీరు పాస్ అయ్యారా ఇక్కడ అని అడగడం జరుగుతుంది. సో ఐటీ వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ మీద అయితే ఉండడం జరుగుతుంది. సో మార్క్స్ మీద ఎంటర్ చేసిన తర్వాత అగ్రిగేట్ మార్క్స్ అప్ అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఐటీఐలో, సో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఇక్కడ అవి ఎంటర్ చేయగలరు. అలాగే మ్యాక్సిమం మార్క్స్ మీ సర్టిఫికేట్లో అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. సో మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ మీరు ఇక్కడ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 10th తర్వాత మీకు ఇక్కడ ఐటీఐ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడగలరు మనం మొత్తం 10th క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అడిషనల్గా క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే మనకి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఎంటర్ చేయమన్నారు కాబట్టి మనం ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అవి ఎంటర్ చేసి మనం అప్లికేషన్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీదకి అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో అప్లికేషన్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి
ఇక్కడ మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. నోట్ అని చెప్పేసి మనకి ఒకటే పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. నో ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పోస్ట్, క్యాండిడేట్ మే స్కిప్ దిస్ పేజ్. సో ఇక్కడ మనకి ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీరు స్కిప్ ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది మీరు స్కిప్ చేసి మీరు అప్లికేషన్ ముందుకైతే వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే కొన్ని ఛార్జ్మైన పోస్టులకు కానీ అలాగే దేనికైతే ఎక్స్పీరియన్స్ అడిగారో వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, అలాగే మీరు ఏ ఫీల్డ్లో చేశారో ఆ ఫీల్డ్, ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే లాస్ట్ శాలరీ మీరు ఎంత డ్రా చేసుకోవడం శాలరీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి ట్రేస్మెంట్కి స్కిప్ అయితే చేసేవచ్చు. సో స్కిప్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అహ్మదాబాద్, బెల్గావి, బెంగళూరు, భూపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, డిబ్రూగఢ్, ఎర్నాకుళం, గుర్గావ్, గోవాటి, హైదరాబాద్, ఇందూర్, జైపూర్, జమ్మూ, కార్వార్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, నాసిక్, నోయిడా, పనాజీ, పాట్నా, ప్రయాగ్రాజ్, పూణే, రాంచీ, తిరువనంతపురం, సోలాన్, తిరుపతి, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. సో మీరు డిఫరెంట్ 3 సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడగలరు ఎగ్జామ్ సెంటర్. నేను 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఇవ్వడం అయితే కుదరదు, మీరు డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి అయితే రావడం జరిగింది. మనం ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు అప్లోడ్ చేసిన ఫోటో, అలాగే మీ సిగ్నేచరు, మీ పేరు, మొత్తం అన్ని డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. చెక్ చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకోవచ్చు డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, ఏవైతే మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారో అది ఒకసారి మీరు ప్రివ్యూ ఆప్షన్లో అయితే క్రాస్ చెక్ ఖచ్చితంగా చేసుకోండి. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయరు. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈచ్ అండ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోగలరు అంత కరెక్ట్గా ఇచ్చారా లేదా అని. ఇక్కడ చూసుకోవచ్చు మనం కమాండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మోల్స్ మీకు శాంపుల్గా మీకు ఫొటోస్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు డిక్లరేషన్లోని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ టిక్ చేసి మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఫీజు పేమెంట్ ఉందో వీళ్ళు నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.